హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా మాజీ రాజకీయ నాయకులు ఎవరైతే ఎలక్షన్లో ఓడిపోయారో, లేకపోతే ఎవరికైతే ఎలక్షన్లో టికెట్ దొరకలేదు, ఇలాంటి వాళ్ళందరూ చాలామందిని అడ్వైజర్స్ అని వాళ్ళని పెట్టి వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సకల సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు మనకు క్యాబినెట్ మంత్రి ర్యాంకుతో జీతాలు తీసుకొని సిబ్బంది అన్నీ పెట్టుకొని వాళ్ళు చేసేది ఏం లేదు, బట్ పబ్లిక్ మనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఆ పాత తరం వాళ్ళ మెహర్బానీ కోసం వాళ్ళకు ఆ రకమైన పదవులు ఇస్తున్నారు. అలాగే ఈ కార్పొరేషన్లు, వాటి చైర్మన్లు, డైరెక్టర్లు కూడా. సో నాకు గుర్తున్నంత వరకు జగన్ గారి హయాంలో 590 వరకు కార్పొరేషన్లు చైర్మన్లు, అందులో మెజార్టీ ఆయన క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారనేది అప్పుడు ఒక అభియోగం ఉండే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఈ ఈ అడ్వైజర్స్కి కానీ ఆ కార్పొరేషను డైరెక్టర్స్కి కానీ ఎలాంటి పనులు ఉండవు. మనకు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసింది ఏంటని చూస్తే ఏముండదు, ప్రజాధనం తినటం తప్ప. ఇది చాలా దుర్మార్గమైన విషయం, ఎందుకంటే ఆ ఫండ్స్ ఎన్నో కార్యక్రమాలకు వాడుకోవచ్చు. ఇక్కడ ఒక కార్పొరేషన్ ఉంటుంది, పేరుకు 540 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఆఫీసు, వెహికల్స్ ఉంటాయి, ఫండ్స్ ఉండవు, వాళ్ళు చేసే పని ఉండదు. దేనికి సార్ ఇవి? సో దయచేసి వీటన్నిటిని ఒకసారి రివ్యూ చేసి మన వాటిని తగ్గించాలా. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అడ్వైజర్స్గా వేసుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ రంగం సబ్జెక్ట్లో టెక్నికల్గా నిష్ణాతులై ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు తప్ప అడ్డగోలుగా రాజకీయ నాయకులకు ఇవ్వటం అనేది అన్యాయం. దయచేసి మానండి. థ్యాంక్ యూ.